ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా పేరు వెల్లకుంట చిన్నయ్య, ఒటేర కమ్యూనిటీ మాజీ నెల్లూరు జిల్లా ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా పనిచేశాను. బీసీ సంఘాలకి కన్వీనర్గా కూడా పనిచేశాను. రాష్ట్రంలో ఈనాడు కోశాధికారిగా ఉన్నాను. అఖిల భారత సంఘంలో కూడా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కానీ స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా ఈనాటికి వడ్డీల కాలంలో ఒకే ఒక వ్యక్తి బండారు ప్రసాదరావు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి ఒక్కపాటి ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీలో. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు అరాకొరగా ఎక్కడన్నా ఒక సీట్ ఇచ్చినా ఆ పార్టీలో వాళ్ళే, అక్కడ పార్టీలో పెత్తనం చేసేవాళ్ళే ఓడిచ్చేస్తున్నారు 1-2 వేల తేడాలతో. కానీ ఈనాడు ఈ ప్రధాన పార్టీని మేమేం కోరుతున్నామంటే, మీలో పోటీ చేయగలిగే వ్యక్తులు ఎవరు, దానికి ఆర్థికంగా ఉండేవాళ్ళు మీ సంఘాల నుంచి ప్రతిపాదన చేయమని ఇప్పటి నుంచో చెప్తున్నారు. కానీ నేటికి పసుపులేటి సుధాకర్, నేను నెల్లూరు జిల్లాలో పుట్టాను, కావిలో పుట్టాను, ఈ అదే నియోజకవర్గంలో పోటీ చేయాలని పోయినసారి పవన్ కళ్యాణ్ పార్టీలో ఆయన పోటీ చేశాడు. కొన్ని పరిస్థితుల్లో ఆయన గెలవలేక కొన్ని ఓట్లతో ఆయన కొన్ని ఓట్లు వచ్చినాయి బాగా. కానీ ఈనాడు ఆ రోజు నుంచి ఓడిపోయిన రోజు నుంచి కూడా నిరంతరం ఈ బడుగు బలికేన వర్గాలకు కానీ అందరికి కూడా ఆయన సర్వీస్ చేస్తున్నాడు. అంటే ఆయన ట్రస్ట్ ద్వారాగా, ఆ సర్వీస్ ద్వారాగా ఈనాడు ఏంటంటే, టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏరియా పార్టీలో ఉంటే నీకు నీ సామాజిక వర్గ తరపు నుంచి నీకు సీట్ ఇస్తాము, నువ్వు వచ్చి ప్రచారం చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పినాడంట ఆయనకి పిలిచి. ఆయన అదేవిధంగా పనిచేసుకుంటున్నాడు. ఈనాడు ఏమంటున్నారు, అయ్యా ఇక్కడ రెట్లు నీకు సీట్ ఇచ్చేదానికి అవకాశం ఇవ్వటం లేదు, నేను ఇవ్వలేను, ఏదో నరసరావుపేట ఎంపీగా పొమ్మన్నారంట. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నరసరావుపేట ఎంపీగా నేనేం పోయేది, లోకల్గానే పోటీ చేస్తున్నాను ఆయన డిసైడ్ అయ్యి ఉన్నాడు. కానీ ఈనాడు మా కమ్యూనిటీ తరఫున ఆయన నేను పోటీ చేస్తున్నానని వచ్చున్నాడు కాబట్టి ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా, నాకు సీటు కావాలా, సీట్ ఇవ్వకపోయినా సరే ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాననే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆ ఉద్దేశం మాకు తెలిసిన తర్వాత జిల్లాలో మా కమ్యూనిటీ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మనం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు, ఇప్పుడు కొత్తగా కలిసిన కందుకూరు నియోజకవర్గం అన్నీ కలిపి కూడా మనం ప్రచారం చేసి ఏ పార్టీ అయితే మన క్యాండిడేట్కి సీట్ ఇస్తారో ఆ పార్టీకే మనం అందరం ఆ పార్టీకే ఓటు వేయాలని ఒక డిసైడ్ అయిన నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారమే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక నియోజకవర్గంలో మా కమిటీ, మేము జిల్లా కమిటీ తరఫున మేము ప్రెస్ మీట్లు పెడతాము. అదేవిధంగా మా వాళ్ళు చైతన్యం చేసి ఏ విధంగా మాకు అన్యాయం జరిగిందో, చట్టసభలలో మా ఓళ్ళు లేనందువల్ల మాకు రావాల్సిన ప్రతిఫలాలు మాట్లాడేదానికి అవకాశం లేనందువల్ల మా ప్రతినిధిగా తప్పనిసరిగా పసుపులేటి సుధాకర్ని మేము పంపించేదానికి కంకణబద్దులయ్యి కార్యాచరణ నెరవేర్చేదానికి ప్రతిరోజు నిరంతరం ఈ రోజు నుంచి అసెంబ్లీ ఎలక్షన్ పూర్తయ్యేంత వరకు ఆయన కోసం మేము క్షమించి మా సొంత ఖర్చులతో మేము తిరిగి పోరాటం చేస్తామని, తప్పనిసరిగా గెలిచి పార్టీగా ఏ పార్టీ ఇచ్చినా ఆ పార్టీకే మేము సపోర్ట్ చేస్తాం. అన్ని నియోజకవర్గాలు కులాల బీసీ సంఘాల కులాలన్నీ కలిసి కూడా పసుపులేటి సుధాకర్కి టికెట్ ఇస్తే అన్ని కులాలను సహకరిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బేదా రవిచంద్ర గారి కాడికి పోయి కూడా డిమాండ్ చేసి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుంటుండే అని చెప్పారు. ఇన్ని జరుగుతుంటే మీరు ఎందుకు మేనమేషాలు లెక్కేస్తున్నారు? కేవలం మమ్మల్ని ఈ 75 సంవత్సరాల నుంచి ఓట్ బ్యాంక్గానే వాడదలుచుకున్నారా? మాకేమో రాజకీయంగా మా సమస్యల గురించి అసెంబ్లీలో గలమెత్తేవాళ్ళు లేకుండా చేయదలుచుకున్నారా? మీరు పకడ్బందీగా చేయదలుచుకున్నట్టే మాకు అనిపిస్తుంది. అందుకని పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి
ఒకే అజెండాతో పసుపులేటి సుధాకర్కి ఏది ప్రధాన పార్టీ రాజకీయ పార్టీ సీటు ఇస్తుందో ఆ సీటు ఇచ్చిన పార్టీకి జిల్లాలో ఉండే మొత్తం 2 లక్షల చిల్లర ఓటర్లని ప్రతి ఒడ్డిపాలెం తిరిగి ఆ పార్టీకి మేము సంపూర్ణ మద్దతు తెలుసుకున్నాం. మా జెండాలు వేరే, అజెండా అంతా ఒకటే. పసుపులేటి సుధాకర్కి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఇంకోటి 2 అలా కల్పించని పక్షంలో వైసీపీ కానీ పార్టీ కానీ కల్పిస్తే ఆ పార్టీకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది, పార్టీలకు అతీతంగా ఉంటుంది. అందుకని ఆలోచన చేయమని అన్ని రాజకీయ పార్టీలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.